మీడియా చిట్చాట్లో మీడియా మిత్రులతో రేవంత్ చాలా అంశాల మీద మాట్లాడారు సార్. దానిలో ఒకటి నైపుణ్య శిక్షణలో డిగ్రీ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్కిల్ డెవలప్మెంట్ డిగ్రీ కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చేలా 10 నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టాటా, మహేంద్ర, సెంచురియన్ సంస్థలతో కలిసి ఈ వర్సిటీలు ఏర్పాటవుతాయి. సో ఇన్ని యూనివర్సిటీలు ఉండగా మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలు అవసరమా? ఎందుకంటే మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. సో ఏమంటారు సార్? అంటే యూనివర్సిటీ ఈజ్ నాట్ పాలిటెక్నిక్. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే యూనివర్సిటీ వేరు, పాలిటెక్నిక్ వేరు. సో స్కిల్స్ యూనివర్సిటీలో స్కిల్స్ మాత్రమే నేర్పరు, నాలెడ్జ్ నేర్పుతారు. సో స్కిల్స్ ప్లస్ నాలెడ్జ్ ఈక్వల్ టు యూనివర్సిటీ అంటే. కానీ స్కిల్స్ వేరు, నాలెడ్జ్ వేరు. ఇప్పుడు జర్నలిజం ఉంది, ఎలా బాగా వార్త రాయాలి, ఎలా మీలాగా యాంకరింగ్ చేయాలి, ఎలా నాలాగా మాట్లాడాలి, ఇది స్కిల్కి సంబంధించింది. నాలెడ్జ్కి సంబంధించింది అంటే సమాజంలో జర్నలిజం ఏ పాత్ర పోషించాలి, మీడియా ఏ పాత్ర పోషించాలి అనే ఒక విస్తృతమైన ఫ్రేమ్వర్క్ నాలెడ్జ్ అంటారు. సో ఈ స్కిల్ నాలెడ్జ్కి ఉండేటువంటి తేడా మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, మెకానికల్ ఇంజనీర్కు మన కార్ మెకానిక్కు తేడా. ఆటోమొబైల్ ఇంజనీర్ కారును స్టడీ చేసే విధానం ఉంటుంది. మీకు ఒక ఆటోమొబైల్ మెకానిక్ 10వ తరగతి కూడా పాస్ కాని మెకానిక్ ఈ బండి మొత్తం ఇప్పి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు. కానీ ఆ మెకానిక్ని అడగండి ఇది ఇక్కడ ఎలా ఉంది అంటే సమాధానం ఉండదు. అలా ఉంది అంతే. సో అందువల్ల మనకు ఒక మెకానిక్ అంటే స్కిల్, మెకానికల్ ఇంజనీర్ అంటే నాలెడ్జ్. సో మీకు ఒక కంప్యూటర్ రిపేర్ చేసేది స్కిల్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్. అందువల్ల స్కిల్కు నాలెడ్జ్కు ఉండేటువంటి మౌలికమైన తేడా. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు హాస్పిటల్లో సీనియర్ నర్సులు ఉంటారు, జూనియర్ డాక్టర్ల కన్నా బ్రహ్మాండంగా గైడ్ చేయగలుగుతారు, మందులు ఇవ్వగలుగుతారు, చెప్పగలుగుతారు, ఈవెన్ డయాగ్నైజ్ కూడా చేయగలుగుతారు కొన్ని సందర్భం ఆ పరిస్థితులను బట్టి మీకు ఈ ప్రాబ్లం ఉందని. బట్ దట్ ఈజ్ నాట్ ఫైనల్. వాళ్ళు నర్సులే. ఆ మాటకు ఎందుకు జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ ఏమంటారు, సీనియర్ పేషెంట్ ఇంతకన్నా బాగా చెప్పగలుగుతారు కొన్నిసార్లు. నాకు ఈ ప్రాబ్లం ఉందండి అంటే జూనియర్ డాక్టర్ కూడా పట్టుకోలేడు. అందువల్ల అది స్కిల్. కానీ డాక్టరే కదా, నాలెడ్జ్ అనేది డాక్టర్. సో స్కిల్ అనేది నాలెడ్జ్ తేడా ఉంది కనుక యూనివర్సిటీలు ఎన్ని ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. ఇది మొదటిది. రెండవది, ఇవాళ దేశంలో నిరుద్యోగం మాత్రమే లేదు. చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, దేశంలో నిరుద్యోగం ఉందని. నిరుద్యోగం కాదు, నైపుణ్యం కలిగిన మనుషులు లేరు. మీరు ఇవాళ చూడండి, తెలుగులో వివిధ అంశాలపైన లోతైన అవగాహన ఉండి, సమగ్ర అవగాహన ఉండి, బాగా టీవీలో మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది దొరుకుతారో చూడండి. ఇవాళ యూట్యూబ్ కూడా పెరిగాక మామూలు డిమాండ్ లేదు యాంకర్లకు. కానీ ఆ స్థాయి టాలెంట్ ఉన్నటువంటి వివిధ అంశాలపైన అవగాహన ఉండి, బాగా సమయస్ఫూర్తి ఉండి మాట్లాడగలిగే వాళ్ళు లేరు. అందువల్ల మీకు ఇంత ఎకనామిక్స్ పైన ఇన్ని వందల మంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎకనామిక్స్ పైన బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది దొరుకుతారో మీరు చూడండి. డిఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్కు డిఫ్లేషన్కు తేడా ఏంటి, మీరు ఎంతమంది చెప్పగలిగే వాళ్ళు ఉంటారో చూడండి. సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు చాలామంది నన్ను అడుగుతారు, ఈ మధ్య చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు సార్ మాకు ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్ దొరుకుతలేడు సార్ అని. ఎందుకంటే ఇంజనీరింగ్ వెళ్ళిపోతున్నారు అందరు. అసలు మంచి సోషల్ సైన్స్ టీచర్ దొరుకుతలేరు సార్ అంటే వరల్డ్ వార్ 1 ఎందుకు వచ్చింది, పుస్తకంలో ఉన్న చదువుతున్నారు తప్ప డెమోక్రసీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి చెప్పగలిగే వాళ్ళు లేరు సార్ అంటున్నారు. అందువల్ల ఇవాళ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేక చాలా వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఎలాంటి చీఫ్ ఆఫీసర్ అన్నాడు, నాకు ఒక టాలెంటెడ్ మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని. మనకెందుకు ఓ మంచి ఎలక్ట్రీషియన్ దొరకడు, మంచి ప్లంబర్ దొరకడు, మీరు గమనించండి. సో అందువల్ల స్కిల్స్ డెఫిసిట్ అనేది ఇవాళ ఎకనామిక్ గ్రోత్ను కూడా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల నిరుద్యోగం ఎంత ఉందో, ఉద్యోగాలు ఉండి కూడా తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ లేక ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. సో మామూలు ఇబ్బంది కాదు, ఎందుకంటే తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ ఉంటేనే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. అందువల్ల ఆ తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ను సృష్టించడం వల్ల ఉపాధి కల్పించవచ్చు. మీకు అదే సమయంలో మీకు ఇండస్ట్రీ డెవలప్మెంట్కు కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ గ్యాప్ను ఫిలప్ చేయాలి. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఫర్ స్కిల్స్, హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్
ప్రజల్లో ఉండే నిరుద్యోగం. ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడతాయి. ఇక రెండవది ఎకానమీ ఇయర్ మారిపోతూ ఉంటుంది. మీకు ఉదాహరణకు ఒక 20 ఏళ్ల క్రితం, అంటే మరీ ముఖ్యంగా 91 ఎకనామిక్ లిబరలైజేషన్కు ముందు చూడండి, షాపింగ్ మాల్స్ ఉండేనా మనకెక్కడైనా? అంటే మార్కెటింగ్ రంగం ఇంత విస్తృతంగా అభివృద్ధి చెందిందా? ఇంటర్నెట్ రాకముందు 96లో ఇండియాలో ఇంటర్నెట్ ప్రవేశించింది. ఒక 10 ఏళ్ల క్రితం డిజిటల్ ఎకానమీ ఉందా మీకు? మనం ఎవరైనా ఊహించామా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు, అమెజాన్ ఉంటుంది అని? ఇలా ఓఎన్డీసీ వచ్చాక నీవు సొంతగా కూడా డిజిటల్ ఎకానమీ స్పేస్లో పనిచేయవచ్చు. ఎవరైనా ఊహించామా స్టార్టప్లు వస్తాయి, ఈ ఎకానమీ ఇలా మార్పు చెందుతుంది అని? అందువల్ల ఎకానమీ నిరంతరం మారుతూ ఉంటుంది. సో క్రియేటివ్ ఎకానమీ, నిన్న యూట్యూబ్ ఇండియా హెడ్ మీకు బిజినెస్ స్టాండర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, భారతదేశంలో 7 లక్షల మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారట. అంటే యూట్యూబ్ ద్వారా మానిటైజ్ అయ్యి యూట్యూబ్ మనీ పే చేసేది. ఇందులో గణనీయమైన భాగం, మెజారిటీ భాగానికి వారికి వేరే ఉద్యోగాలు లేవు, వేరే ఆదాయాలు లేవు. నాగేశ్వర్ లాగా ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు వాళ్ళు. కేవలం యూట్యూబ్లో వారు చేసే క్రియేటివిటీ ద్వారానే వారు జీవితం కూడా గడుపుతున్నారు. అంటే ఇట్ హెస్ బికమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్, ఒక వెరీ బిగ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇది రాబోయే కాలంలో విపరీతంగా పెరుగుతుందని చెప్పాడు. యూట్యూబ్ వ్యూవర్షిప్ 30% పెరుగుతుంటే యూట్యూబ్ షార్ట్స్ వ్యూవర్షిప్ అయితే 120% పెరిగింది. ఇలా స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎనీబడీ కెన్ బి ఏ క్రియేటర్. నేను చెప్తున్నా కాదు, ఇండియా యూట్యూబ్ ఇన్ఛార్జ్ చెప్పాడు. కొన్ని వేల కోట్ల రూపాయల భారతదేశంలో యూట్యూబ్ తన పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ పేరిట క్రియేటర్లకు అందజేస్తోంది. సో ఇది 5 ఏళ్ల క్రితం ఉందా? ఇప్పుడు యూట్యూబ్ మన దేశంలో 2008 అనుకుంటా, 15 ఏళ్ల కింద మొదలైంది. మరీ ముఖ్యంగా లాస్ట్ 5-6 ఇయర్స్లో విపరీతంగా పెరిగింది. రాబోయే కాలంలో ఇంకా పెరగబోతోంది. సో ఇది క్రియేటివ్ ఎకానమీ. అంటే నీకు టాలెంట్ ఉంటే నీవు వీడియో చేసి పెట్టుకోవచ్చు, నీవు ఏదైనా చూపెట్టుకోవచ్చు. వంటలు చేసేవాళ్ళు ఇవాళ లక్షలు సంపాదించే ఉన్నారు. ఏది లేదు, ఒక పల్లెటూరులో మంచి నటన వచ్చిన వాళ్ళు ఇలా సెలబ్రిటీలు అయ్యి ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయిన వాతావరణం చూసాం. డిడ్ వి ఎవర్ ఇమాజిన్? ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఒకప్పుడు లేదు. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలా తయారు చేయాలి, ఓ నినాదం ఎలా ఇవ్వాలి, ఓ ఉపన్యాసం ఎలా ఇవ్వాలి, ఏ అంశాన్ని చెప్పాలి, సర్వేలు ఎలా చేయాలి, పొలిటికల్ కన్సల్టెన్సీ అన్నది ఇవాళ దేశంలో కొన్ని వేల కోట్ల బిజినెస్. ఎవరైనా ఊహించామా ఇన్ని వేల కోట్ల బిజినెస్ ఉంటుంది అని? సో అందువల్ల ఇలా ఎకానమీ, ప్యాషన్ ఎకానమీ, ఇలా రకరకాల కొత్త ఎకానమీలు ఎమర్జ్ అవుతున్నాయి. సర్క్యులర్ ఎకానమీ అంటే వేస్ట్ నుంచి వెల్త్ను జనరేట్ చేయడం, దీన్ని సర్క్యులర్ ఎకానమీ అంటారు. సో ఇలా కొత్త కాన్సెప్ట్స్ వస్తున్న కొద్దీ దానికి కావలసిన మ్యాన్ పవర్ క్రియేట్ కావాలి. మ్యాన్ పవర్ క్రియేట్ అవుతూ ఉంటుంది, దానికి ఒక ప్రణాళికాబద్ధమైన కృషి జరగాలి. సో అందువల్ల అత్యాధునికమైన సాంకేతిక నైపుణ్యం నుంచి మొదలుకొని అతి సాధారణ నైపుణ్యం వరకు కూడా నిరంతరం ఆ స్కిల్ గ్యాప్ను ఐడెంటిఫై చేయాలి. అంటే స్కిల్ డెఫిసిట్ ఐడెంటిఫై చేయాలి. ఏ స్కిల్ ఇండస్ట్రీ అండ్ ఎకానమీ కోరుకుంటోంది, ఆ స్కిల్ పొంది ఉద్యోగాలు చేయడానికి యూత్ ఎక్కడున్నారు, ఈ నైపుణ్యాన్ని ఇవ్వగలిగే ప్రామాణిక వ్యవస్థలు ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ ఏంటి. అందువల్ల మూడింటిని లింక్ చేయగలగాలి. స్కిల్స్ అబ్జార్బ్ చేసేటువంటి ఎకానమీ, ఇండస్ట్రీ, స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్న యంగ్ మ్యాన్ పవర్, ఆ స్కిల్స్ ఇంపార్ట్ చేయగలిగే ఇన్స్టిట్యూషన్స్. ఈ మూడింటిని లింక్ చేయగలగడం అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే రాబోయే ఎకానమీని డిఫైన్ చేసేది ఈ స్కిల్స్ ఉన్నవారు మాత్రమే దేశంలో పెరుగుతారు. ఇవాళ మన వాళ్ళు ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంగంలో ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతున్నారంటే కారణం అదే. ఇప్పుడు ఇవాళ సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు అట్లాంటాలో రోడ్డు మీద నిలబడి అప్పారావుని గట్టిగా పిలిస్తే 4 వెనక్కి తిరిగి చూస్తారు, ఏం సార్ పిలిచారా అని. సో ఆ స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అందువల్ల దెర్ ఇస్ ఎ వరల్డ్ టు కాంకర్, ప్రపంచాన్ని జయించే అవకాశం ఉంది. ఇవాళ స్పేస్ రాకెట్ల దాంట్లో స్టార్టప్లు ఎంటర్ అయ్యాయి. అందువల్ల ఎకానమీ అన్లిమిటెడ్గా పెరిగే అవకాశం ఉన్న ఒక ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం. సో ఈ కాలానికి తగ్గట్టుగా ఒకప్పుడు పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేవాళ్ళు. అంటే నీవు పని చేయి, లేదంటే కనుమరుగైపోవాలి. ఇప్పుడు పర్ఫార్మర్ పెరిష్తో సంబంధం లేదు, ఇన్నోవేట్ ఆర్ పెరిష్. అంటే నీవు నవీన ఆవిష్కరణలు చేయగలగాలి. అందువల్ల నీవు ఎంతకాలం పనిచేస్తావు, ఎంతసేపు పనిచేస్తావు అన్నది కాదు, నీవు ఎలా చేయగలిగావు అన్నదే అవుతుంది.
నేను 20 ఏళ్ళ కింద ఏం నేర్చుకున్నానో అదే నేర్చుకుంటాను, 30 ఏళ్ళ కింద ఏం పని చేస్తానో అదే పని చేస్తానంటే యూ విల్ బి సింప్లీ అబ్సల్యూట్. అంటే నువ్వు ఇర్రెలవెంట్ అవుతావు. ఎవ్రీ డే యూ హెవ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీ మినిట్ యూ హెవ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. దాన్ని ఇంగ్లీష్లో లెర్నింగ్ ఎజిలిటీ అంటారు. ఆ లెర్నింగ్ ఎజిలిటీ నువ్వు ప్రదర్శించగలిగితేనే ఆధునిక కాలంలో అపరిమితమైన అవకాశాలు ఉంటాయి. ఇవాళ నేను రిటైర్ అయ్యే టైంకి నా బిడ్డ నా కొడుకు నాకన్నా ఎక్కువ సంపాదించే స్థాయికి వచ్చేసారు. దట్ ఈస్ ద న్యూ ఎకానమీ. ఈ న్యూ ఎకానమీ తగ్గట్టుగా మ్యాన్ పవర్ క్రియేట్ కాకపోతే దేశము నష్టపోతుంది, దేశ ఎకానమీ డెవలప్ కాదు, ఆ రాష్ట్ర ఎకానమీ డెవలప్ కాదు, అలాగే నిరుద్యోగ సమస్య కూడా డెవలప్ కాదు. ఇవాళ మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు, సంతోషం, కానీ 2 లక్షలు మించి ఇవ్వలేరు కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అదనపు ఛాలెంజ్ కూడా ఏంటంటే నిరుద్యోగం అనే అంశం ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కడైనా పరిమితులు ఉంటాయి. ఆల్రెడీ 35% ఆఫ్ ద రాష్ట్ర రెవెన్యూను ఇటీవల వైట్ పేపర్ ఆన్ ఫైనాన్సెస్లో చెప్పిన లెక్క ఇది 35% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని జీతాలు పెన్షన్లకే ఖర్చు పెడుతున్నారు. మరో 34% అప్పులు వడ్డీలకే ఖర్చు పెడుతున్నారు. ఈ 30% అనివార్యంగా పెరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ పిఆర్సీ రాబోతుంది, డిఏ అరియర్స్ ఉన్నాయి, ఇక కొత్తగా 2 లక్షల మందికి ఉద్యోగాలు, ఇది ఇంకా పెరుగుతుంది. ఇక బియాండ్ పాయింట్ పెంచగలుగుతారా? ప్రాక్టికల్గా రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా డబ్బులు ఉంటాయా? అందువల్ల అనివార్యంగా ప్రైవేట్ రంగంలో ఒక బలమైన ఇకోసిస్టాన్ని క్రియేట్ చేస్తే తెలంగాణ బిడ్డలు ఇక్కడ కాకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయగలుగుతారు. ఒక్కసారి నీకు నైపుణ్యం ఉంటే అద్భుతమైన అవకాశం ప్రపంచంలో ఎక్కడైనా వస్తుంది. నేను విత్ ఆనెస్టీ చెప్తున్నాను రవిశంకర్, నేను రిటైర్ అయ్యాను ఆగస్టు 2023లో, అంటే కేవలం 4 నెలల ముందు. ఈరోజు నేను ఎస్ అంటే నెలకు 5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు నాకు 4 ఉన్నాయి. ఒక్కటి కాదు, 4 ఉన్నాయి. అనేక ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ట్రైనింగ్ సెంటర్లో మీరు రండి సార్, మంత్కి 5 lakhs ఇస్తాం. నేను పేర్లు చెప్పకూడదు, బాగుండదు, కానీ సో ఇప్పుడు ఓకే అంటే నెలకు 5 లక్షలు సంపాదిస్తాను. ఇది ఎప్పుడు రిటైర్ అయ్యాక. అంటే కారణం ఏంటి? నైపుణ్యం. నీకే టాలెంట్, ఏ ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించగలిగే ఒక కొత్త ఎకానమీలో మనం బతుకుతున్నాం. సో ఆ రకం మీరు యూనివర్సిటీలే కాదు, ఇవాళ అనేక ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్ అడుగుతున్నాయి, సార్ మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్, మీ ఇంట్లో కూర్చొని మీరు మాకు ఎడిటర్గా పనిచేయండి, మీకు ఎంత కావాలో చెప్పండి అని ఈ నేషనల్ వెబ్సైట్స్ అడుగుతున్నాయి. అంటే ఒకవైపు ఏమో మరి మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మా జర్నలిజం స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఎక్కడన్నా చూపెట్టరా సార్ జాబ్ అని. అంటే రిటైర్ అయిన వాళ్ళకి జాబ్ ఉంది, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి జాబ్ లేదు. కారణం డిఫరెన్స్ ఏంటి? నైపుణ్యం. యూ హ్యావ్ ద స్కిల్. అందుకే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన 10 స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆహ్వానించాలి. అయితే అల్టిమేట్లీ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అంటారు. సో ఆ స్కిల్ యూనివర్సిటీని ఎలా ఏర్పాటు చేస్తావు, దాని కంటెంట్ ఎలా ఉంటుంది, ఫామ్ ఎలా ఉంటుంది అనేది రేపు కీలకం కాబోతుంది. బట్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్.